హాయ్ డియర్స్, వెల్కమ్ టు శ్రీ విద్య స్టడీ సర్కిల్. నేను మీ శ్రీ విద్య మాస్టర్ త్రిమూర్తులు వరసాల. మై డియర్స్, 2 days బ్యాక్ పాలిటెక్నిక్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే పడింది. ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ నోటిఫికేషన్ పడింది. అయితే పిల్లలందరూ మనం త్రిబుల్ ఐటీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. సో లాస్ట్ ఇయర్ త్రిబుల్ ఐటీ ఎగ్జామ్ కండక్ట్ చేశారు. అలానే ఈ సంవత్సరం కూడా త్రిబుల్ ఐటీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారని చక్కగా జూన్ నెల నుంచి బాగా ప్రిపేర్ అవుతున్నాము. అయితే తెలంగాణ వాళ్ళు ఆల్రెడీ తెలంగాణ గవర్నమెంట్ వారు త్రిబుల్ ఐటీ అండ్ పాలిటెక్నిక్ రెండు మిక్స్ చేసి రెండు కంబైన్డ్గా ఎగ్జామ్ కండక్ట్ చేశారు బాసర్ త్రిబుల్ ఐటీ గురించి. అందులో మన ఆంధ్ర వాళ్ళు కూడా 15% ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి రాశారు. మనం కోచింగ్ ఇచ్చాము, అద్భుతంగా జరిగింది. రైట్. విషయం ఏంటంటే ఇప్పుడు ఒక్క నెల నీ జీవితాన్నే మార్చేస్తుంది. ఒక్క నెల రోజుకి 10 గంటలు నీ జీవితాన్నే మార్చేస్తుంది. నిజం, అద్భుతం. విషయం ఏంటంటే మనం ఒక్కసారి ఏదైనా ఒక నోటిఫికేషన్ వచ్చినప్పుడు లేదా మన కెరీర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం చెక్ చేస్తున్నప్పుడు ఎవరో చెప్పింది బ్లైండ్గా ఫాలో అవడం కాకుండా మనం కూడా ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను చెప్తున్న విషయం కూడా బ్లైండ్గా ఫాలో అవ్వకూడదు. యూట్యూబ్లో కానీ ఎక్కడైనా సరే మేము ఏం చేస్తాం, ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఇన్ఫర్మేషన్ దాన్ని నువ్వు కన్ఫర్మేషన్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక కోర్సు కానీ ఒక స్టడీ కానీ ఉన్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన కోర్సెస్కి సూటబుల్ అవుతుంది. అందరూ ఒకే కోర్సు చదవాలని లేదా అందరూ ఒకే దాంట్లో జాయిన్ అవ్వాలని ఏమీ ఉండదు. అది నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బేస్ చేసుకుని లేదా నీ ఇంట్రెస్ట్ బేస్ చేసుకుని ఒక కోర్సు సెలెక్ట్ చేసుకోవాలి. చాలామంది పిల్లలు ఇది పాలిటెక్నిక్ సంబంధించిన 65 pages ఉంది, ఇది మొత్తం యూట్యూబ్లో చేయడం కుదరక నీకు చక్కగా ముఖ్యమైన విషయాలు డిస్కస్ చేస్తాము. అండ్ అసలు ఎవరు పాలిటెక్నిక్ వెళ్ళడం ఉపయోగం ఉందా లేదా, పాలిటెక్నిక్ బెస్టా, త్రిబుల్ ఐటీ బెస్టా, ఇంటర్మీడియట్ బెస్టా, పిల్లలు అడిగే డౌట్స్ అనమాట. సార్, ఇంటర్మీడియట్ జాయిన్ అయితే బెస్టా, త్రిబుల్ ఐటీ జాయిన్ అయితే బెస్టా, పాలిటెక్నిక్ జాయిన్ అయితే బెస్టా అని అడుగుతున్నారు. అసలు ఏది బెస్ట్ మనం డిస్కస్ చేద్దాం. నువ్వే ఫైనలైజ్ చేసుకోవచ్చు ఏది బెస్ట్ అనేది. అయితే 3 days బ్యాక్, అదే 23rd ఇచ్చారు. 26th నుంచి 26 July నుంచి ఈ పాలిటెక్నిక్ సంబంధించిన అప్లికేషన్స్ అప్లై చేసుకోమని చెప్పారు. సో నెక్స్ట్ మంత్ July 13 వరకు టైం ఉంది. ఎగ్జామ్ ఏమో September 1st. ఓకే. అయితే దీని గురించి ముఖ్యమైన విషయాలు డిస్కస్ చేద్దాం. రిమైనింగ్ అన్నీ ఆల్రెడీ మొత్తం ఈ డాక్యుమెంట్స్ అన్నీ నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టున్నాను. బట్ ముఖ్యమైన విషయాలు, అసలు ఇది త్రిబుల్ ఐటీ బెస్టా, పాలిటెక్నిక్ బెస్టా అనేది డిస్కస్ చేద్దాం. ఒకసారి అసలు త్రిబుల్ ఐటీ అంటే ఏంటి, పాలిటెక్నిక్ అంటే ఏంటి చాలా క్లియర్గా ఇచ్చున్నారు మనకి. నేను చెప్పిన తర్వాత ఈ డాక్యుమెంట్ నీకు పంపించాను, ప్రశాంతంగా ఒక అరగంట చదువు లేదా ఒక గంట చదువు. బ్లైండ్గా ఫాలో అవ్వద్దు. ఒక గంట సేపు చదువు. నీకు ఏది కరెక్టు, ఇది నీకు సూటబుల్ లేదో నీకు అర్థమవుతుంది. అయితే తెలివైన వాడు ఏం చేస్తాడంటే ముందు వాడి చుట్టూ ఉన్న పరిసరాలను వాడుకున్న అవకాశాలను ఉపయోగించుకుని నెక్స్ట్ అవకాశం కోసం ఎదురు చూస్తాడు తెలివైనవాడు. తెలివి తక్కువ ఏం చేస్తాడు, ఉన్న వాటిలన్నీ వదిలేసుకుని లేని దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అది నువ్వు ఎలా సెలెక్ట్ చేసుకుంటావో నీ ఇష్టం. నేను లాస్ట్ 1 month నుంచి కూడా 2 రకాల గురుకులాలు, బాలయోగ గురుకులం ఒకటి, ఏపీ గురుకులం ఒకటి, 2 రకాల నోటిఫికేషన్ పంపించాను నీకు. అలాగే APRJC అది కూడా పంపించి ఉన్నాను. వీటికి తప్పకుండా అందరూ అప్లై చేయండి. ఓసీ వారు కూడా అప్లై చేసే పాసిబిలిటీస్ ఉన్నాయి, అవి కూడా చెప్పాను. మోడల్ స్కూల్స్ నోటిఫికేషన్ కూడా మన గ్రూప్లో పెట్టున్నాను, టెలిగ్రామ్లో అన్నీ అప్లై చేస్తున్నారు. నువ్వు ఇంటర్మీడియట్ గురించి కంగారు పడొద్దు. ప్రజెంట్ నీకు కళ్ళ ముందు ఏం కనిపిస్తుంది, పాలిటెక్నిక్ కనిపిస్తుంది. అయితే ఇది అప్లై చేయాలా వద్దా అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అయితే ఈ రెండిట్లో ఏది బెస్ట్ అనేది ముందు డిస్కస్ చేసి అప్పుడు అప్లై చేయలేదో చూద్దాం. అయితే అసలు త్రిబుల్ ఐటీ అంటే ఏంటి, టోటల్ 6 years ఎడ్యుకేషన్. అది ఎందుకు, ఫస్ట్ 2 years ఇంటర్మీడియట్ జరుగుతుంది. బీటెక్లోకి నువ్వేమీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయకుండానే రిమైనింగ్ 4 years బీటెక్ కూడా కంప్లీట్ అయిపోయి 6 yearsలో నీ ఇంజనీరింగ్ అయ్యి కంప్లీట్ అయిపోయి బయటకు వస్తావు. అయితే ఈ సంవత్సరం ఈ డిప్లొమా కోర్సెస్ గురించి, ఈ త్రిబుల్ ఐటీ గురించి ఇంకా నోటిఫికేషన్ ఇవ్వలేదు. తెలంగాణ వారు కండక్ట్ చేశారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ వారు కూడా కండక్ట్ చేస్తారని మనం చక్కగా ప్రిపేర్ అవుతూ ఉన్నాము. అయితే గ్రేడింగ్ మీద ఇస్తారు అంటున్నారు. గ్రేడింగ్ మీద ఇచ్చేటట్లయితే మరి గ్రేడింగ్ అయితే తెలంగాణలోనే 2 లక్షల మంది వచ్చారు కదా, మరి ఆంధ్రప్రదేశ్ 3 లక్షల మంది పైనే వస్తారు. ఎవరికి పడితే వాళ్ళు మార్క్స్ వేసుకోమన్నారు కాబట్టి నా మార్క్స్ నన్ను వేసుకోమంటే ఎన్ని వేసుకుంటానో 100కి 100 వేసుకుంటాం. ఇంకా పాసిబుల్ ఉంటే 100 కంటే ఎక్కువ కూడా వేసుకుంటాం. పాసిబిలిటీ ఉండదు కాబట్టి 10/10 గ్రేడ్లు బోల్డ్ అని వేసుకుంటాము. దాన్ని బేస్ చేసుకుని ఇవ్వాలంటే 3 లక్షలు 4 లక్షల పైన వస్తారు 10/10. మరి ఉన్నాయి 4,500 సీట్లే ఉన్నాయి.
మరి ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి? 4 లేదా 3 లక్షలు, పోను 2 లక్షలు, 2 లక్షల మంది 10/10 వస్తే మరి అందులో 4,500 సీట్లు ఎవరికి ఇవ్వాలి? కాబట్టి సందిగ్ధంలో ఉన్నారు, ఎగ్జామ్ పెడతారు. పాలిటెక్నిక్ ఎగ్జామ్ ఈ నోటిఫికేషన్లో ఫస్ట్లో ఏమి ఇచ్చారంటే ఇంజనీరింగ్ అండ్ నాన్ ఇంజనీరింగ్ కోర్సెస్ అన్న చెప్పారు. కాకపోతే మనకి సిలబస్లో ఇచ్చినప్పుడు చూడండి, ఈ పాలిటెక్నిక్లో ఈ సంవత్సరం మోడిఫికేషన్స్ కూడా చేస్తున్నారు. ఎలా అంటే ఎప్పుడు పాలిటెక్నిక్ ఎలా ఉండేది, 60 మార్క్స్ మ్యాథమెటిక్స్. లాస్ట్ ఇయర్ వీడియో కూడా నేను చెప్పున్నాను చూడండి, 60 మార్క్స్ మ్యాథమెటిక్స్, 30 మార్క్స్ ఫిజిక్స్, 30 మార్క్స్ కెమిస్ట్రీ, 120 మార్క్స్. ఈ సంవత్సరం 120 మార్క్స్కే ఇచ్చారు. కానీ ఇందులో ఇంజనీరింగ్ కోర్సెస్ చాలా అద్భుతంగా యాడ్ చేశారు. చూడండి, మీకు IIITలో ఉన్న ఇంజనీరింగ్ కోర్సెస్ అన్నీ ఇందులో ఇచ్చున్నారు. పంపిస్తాను, ఒకసారి చెక్ చేయండి, స్టార్టింగ్లోనే ఉన్నాయి. అందుకే ఏం చేశాడంటే 50 మార్క్స్ మ్యాథమెటిక్స్, 50 మార్క్స్ ఫిజికల్ సైన్స్, 50 మార్క్స్ మ్యాథమెటిక్స్, 40 మార్క్స్ ఫిజిక్స్ అండ్ 30 మార్క్స్ కెమిస్ట్రీ. 40 + 30 70 మార్క్స్ సైన్స్కి ఇచ్చారు, 50 మార్క్స్ మ్యాథ్స్కి ఇచ్చారు, టోటల్ 120 మార్క్స్ అలా ఇచ్చారు. అంటే ఇలా ఎందుకు ఇచ్చారు మోడిఫికేషన్ అంటే చూడండి, ఇందులో ఇంజనీరింగ్ కోర్సెస్ ఇంక్లూడ్ చేసి ఉన్నాయి. చాలా అద్భుతంగా చూడండి. అయితే ఎంత బాగా ఇచ్చారంటే నువ్వు ఈ కోర్స్ చదవడం వల్ల ఎక్కడ ఏ డిపార్ట్మెంట్లో నీకు జాబ్ ఆపర్చునిటీ ఉంది, అండ్ ఇది చదివిన తర్వాత ఎక్స్టెన్షన్ కంటిన్యూషన్ స్టడీ ఏం చేసుకోవచ్చు, చాలా క్లియర్గా ఇచ్చారు. ఇందులో 36 కోర్సెస్ ఉన్నాయి, 36 కోర్సెస్. సో చాలా నీట్గా నేను పంపిస్తాను, నీట్గా చదవండి. డిస్క్రిప్షన్లో కింద మనం లింక్ ఉంది. ముఖ్యమైన విషయాలు మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. అయితే చాలా ముఖ్యమైన విషయాలు ఏంటంటే IIIT పోలీసెట్. IIIT చెప్పున్నాను కదా, ఒక్కసారి జాయిన్ అయితే 6 ఇయర్స్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యాకే బయటకు వస్తావు. దట్ ఈస్ ఫస్ట్ 2 ఇయర్స్ ఇంటర్మీడియట్, 4 ఇయర్స్ బీటెక్ అయిపోయిన తర్వాత మరి డిప్లొమా జాయిన్ అయితే, పాలిటెక్నిక్ జాయిన్ అయితే కూడా అద్భుతమే. కానీ పాలిటెక్నిక్లో ఎలా ఉండాలి అంటే నువ్వు ఎగ్జామ్ రాసేటప్పుడు మంచి ర్యాంక్, టాప్ ర్యాంక్ తెచ్చుకుని గవర్నమెంట్ కాలేజెస్, యూనివర్సిటీ అండర్ కాలేజెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ JNTU కాకినాడ, అక్కడ ఉమెన్ కాలేజ్ అండ్ కో ఎడ్యుకేషన్ 2 ఉన్నాయి. అవి 2 యూనివర్సిటీ కాలేజెస్ అనమాట. అలాంటి యూనివర్సిటీ కాలేజ్ చదివితే IIIT కంటే ఎక్కువ, ఎస్ రియల్లీ IIIT కంటే ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది నీకు. ఎందుకని IIIT వేస్ట్ అని చెప్పట్లా, నేను వెయిటేజ్ గురించి చెప్తున్నాను. ఎప్పుడంటే బెస్ట్ యూనివర్సిటీస్ కాలేజీలు చాలా ఈజీ, మ్యాథ్స్ సైన్సే కదా. ఆల్రెడీ నేను జూన్ నెల నుంచి నేను క్లాసెస్ చెప్తున్నాను. నా పిల్లవాడు బోర్డు మీద క్వశ్చన్ రాయకుండా ఆన్సర్ చేస్తున్నాడు, వాడు టాప్ ర్యాంక్ కొడతాడు, నేను గ్యారంటీ ఇస్తున్నాను. ఎస్ టాప్ ర్యాంక్. అలా చదవాలి నువ్వు. అలా చదివి పాలిటెక్నిక్ కొట్టి వాడికంటే నీకే ఎక్కువ వెయిటేజ్ ఇస్తాడు, IIIT కంటే కూడా. నేను చెప్పేది కరెక్టో కాదు, నువ్వేం చేయాలి, మీ పైన ఇంజనీరింగ్ చదివే వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు, మీ రిలేటివ్స్లో ఎవరో ఒకరు వండుకున్న వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కోవాలి. ఏంటంటే నువ్వు పాలిటెక్నిక్ చదివిన 3 ఇయర్స్ చదువుతావు కదా, పాలిటెక్నిక్ జాయిన్ అయిన తర్వాత ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చాడు చూడండి. ఫస్ట్ కోర్స్ ఇచ్చాడు చూడండి, ఇక్కడ ఏంటి సివిల్ ఇంజనీరింగ్. IIITలో ఏ కోర్సెస్ అవన్నీ ఇక్కడ ఇచ్చాడు. సివిల్ ఇంజనీరింగ్ కోర్స్ నెంబర్ 1 ఏంటంటే సివిల్ ఇంజనీరింగ్. అది బీటెక్ సివిల్ ఇంజనీరింగ్, సివిల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ కూడా నువ్వు కంటిన్యూషన్ స్టడీకి వెళ్ళొచ్చు. అయితే IIITలో నువ్వు ఫస్ట్ 2 ఇయర్స్ ఇంటర్మీడియట్ చదువుతావు, తర్వాత 4 ఇయర్స్ ఇంజనీరింగ్ చదువుతావు. డిప్లొమాకి వచ్చేసరికి ఏం చేస్తావు, ఫస్ట్ ఇయర్ నుంచి కూడా టెక్నికల్ ఎడ్యుకేషన్ చదువుతావు. ఎస్ టెక్నికల్ నాలెడ్జ్ ఫస్ట్ ఇయర్ నుంచి నేర్చుకుంటావు. 3 ఇయర్స్ డిప్లొమా అయిపోయిన తర్వాత పాలిటెక్నిక్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ 3 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఈ సెట్ రాస్తావు. ఎస్ కష్టమేమి లేదు. ఎప్పుడైతే నువ్వు బెస్ట్ కాలేజీలో జాయిన్ అయ్యావో, యూనివర్సిటీ కాలేజీలో జాయిన్ అయ్యావు అనుకో, ఈ సెట్ రాయడం కష్టమేమీ ఉండదు. అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, సెంట్రల్ లైబ్రరీ ఉంటుంది ఆల్ యూనివర్సిటీ కాలేజెస్లో. అక్కడ ఫస్ట్ నుంచి ఈ సెట్ రాస్తావు. ఈ సెట్ రాస్తే IIIT పిల్లాడి కంటే నువ్వు బెస్ట్ IIT క్యాంపస్లో కూడా ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లోకి ఎంటర్ అయిపోతావు. ఇప్పుడు నువ్వు ఒక IIIT చదివిన పిల్లాడు, ఇంజనీరింగ్ చదివిన డిప్లొమా ద్వారా ఇంజనీరింగ్ చదివిన పిల్లాడు, ఇద్దరు ఇంటర్వ్యూకి వెళ్ళాడు అనుకోండి, ఎవరికి వెయిటేజ్ ఇస్తారనుకుంటున్నారు మీరు? ఎయిదర్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్. గవర్నమెంట్ అయితే వచ్చిన ర్యాంక్ని బట్టి ఉంటుంది. ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తారు? డిప్లొమా ద్వారా ఇంజనీరింగ్ చేసిన వాడికి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఓపెన్గా నీకు అర్థమవుతుంది. ఫస్ట్ 2 ఇయర్స్ అక్కడ ఇంటర్మీడియట్ చదివో, ఇక్కడ ఫస్ట్ ఇయర్ నుంచి టెక్నికల్ కోర్స్ నేర్చుకున్నాడు కాబట్టి వీడికి గ్రిప్ ఎక్కువ ఉంటుంది. ఎస్ పైగా యూనివర్సిటీ కాలేజీలో చదువుతున్నావు కాబట్టి నీకు ఎక్కువ ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది. ఇంజనీరింగ్ అంటే ఏంటి, థియరిటికల్ నాలెడ్జ్ కంటే కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉండాలి. ఎగ్జాక్ట్లీ కాబట్టి వీడికి వెయిటేజ్ ఇస్తుంది. అలాగని చెప్పి IIIT వేస్తా? నో. IIIT ఎవరికి అద్భుతం అంటే వాడు బాగా చదువుతాడు, పాపం వాడికి ఫైనాన్షియల్గా సపోర్ట్ ఎక్కువ లేదు, అలాంటి వాళ్ళకి ఒక వరం IIIT. 6 సంవత్సరాల ఎడ్యుకేషన్ కళ్ళు మూసుకొని అసలు హ్యాపీగా చదువుకుంటూ మంచిగా చదివే పిల్లాడు ఎక్కడికెళ్ళా చదువుతాడు.
మంచిగా చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు, పేరెంట్స్కి బడ్డెన్ తగ్గుతుంది, సుమారుగా 10 లక్షల రూపాయలు సేవ్ చేసినట్టు అవుతావు. అంతే కదా, 6 సంవత్సరాల ఎడ్యుకేషన్, కార్పొరేట్ ఎడ్యుకేషన్లో 10 లక్షలు సరిపోతాయా? సరిపోవు. త్రిబుల్ ఐటీ అది వెయిటేజ్ అనమాట. అలా కాకుండా డిప్లొమా ఇప్పుడు త్రిబుల్ ఐటీ సేమ్ త్రిబుల్ ఐటీ వాటికంటే ఎక్కువ ఈక్వల్ వెయిటేజ్ వస్తుంది. పాలిటెక్నిక్ బెస్ట్ కాలేజీలో నువ్వు జాయిన్ అట్లేదు. కష్టమా ఏంటి? ఏం కష్టం కాదు. కానీ మ్యాథమెటిక్స్ 50 బిట్స్ 50 మినిట్స్లో చేయడం నీ వల్ల కాదు. ఎగ్జామ్లో ఎవడి వల్ల కాదు 10th క్లాస్ పిల్లాడికి. ఎందుకంటే పాపం అది తెలివి తక్కువడం కాదు, 10/10 స్టూడెంట్ కూడా ఎగ్జామ్లో 50 బిట్స్ 50 మినిట్స్లో నెవర్ చెయ్యలేడు. నువ్వు చెక్ చేసుకో కావాలంటే. లాస్ట్ ఇయర్ పేపర్ ఒక పేపర్ తీసుకో, 50 బిట్స్ దగ్గర పెట్టుకో, 50 బిట్స్ 50 మినిట్స్లో చెయ్యలేవో. అందుకోసమే మనం అద్భుతంగా షార్ట్ కట్స్ నేర్పిస్తున్నాను. అద్భుతంగా ఆల్రెడీ ఒక బ్యాచ్ అయిపోయింది, వెళ్ళారు. 20 బిట్స్ని 7 మినిట్స్లో చేశారంట మొన్న మన పిల్లలు, 7 మినిట్స్లో. అలాగే అక్కడ 50 బిట్స్ని 30 మినిట్స్లో 40 మినిట్స్లో కూడా చేసి వచ్చారు. ఎస్, మొన్న 2021 జూలైలో 17th జరిగిన తెలంగాణ పోలీస్ సెట్ అండ్ త్రిబుల్ ఐటీ కామన్ ఎంట్రన్సెస్ పెట్టారు కదా, అందులో. ఎందుకంటే షార్ట్ కట్స్ నేర్చుకోగలగాలి. అవి మనం అద్భుతంగా చెప్తున్నాం, డిస్క్రిప్షన్లో ఉన్నాయన్నీ చూడండి. డైలీ క్లాసెస్ కూడా చెప్తున్నాను, అది వేరే విషయం. నేను ఇది చెప్పడానికి ముఖ్య కారణం ఏంటంటే, నువ్వు కంగారు పడిపోయి మీ ఫ్రెండ్ ఎవడో ఏదో తీసుకుంటున్నాడని కాకుండా నువ్వు డిస్కస్ చేసుకుని ఈ నోటిఫికేషన్ కంప్లీట్గా పంపిస్తున్నాను. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నదంటే, సివిల్ ఇంజనీరింగ్ చదివి ఎక్కడ నీకు ఫెసిలిటీస్ వస్తాయి? ఇన్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అండ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ డీలింగ్ విత్ ఇరిగేషన్, పబ్లిక్ హెల్త్, రోడ్స్, రైల్వేస్, బిల్డింగ్ సర్వే, ఇలా చాలా అలాంటి వాటిలో నీకు జాబ్స్ వస్తాయి అని చెప్తున్నారు. ఇక్కడ చాలా అద్భుతంగా ఏ కోర్స్ చదివితే ఏ డిపార్ట్మెంట్లో జాబ్ చేసుకోవచ్చు, ఈ కోర్సు నుంచి ఎక్కడ ఎక్స్టెన్షన్ వస్తుంది అనేది 3 కాలమ్స్ ఇచ్చారు. నేను పంపిస్తాను. డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది, చూడండి. అందులో అద్భుతంగా పంపించి ఉన్నాను. ఓకేనా? సో ఏది బెస్ట్ అనేది మీకు క్లారిటీ వచ్చింది. ఇంటర్మీడియట్ చదివిన తర్వాత జనరల్గా ఏంటంటే, ఇంటర్మీడియట్ చదివి 2 సంవత్సరాలు బయట కార్పొరేట్ కాలేజీలో చదివి, 1,50,000 అవుతుంది కార్పొరేట్ కాలేజీలో చదివిన తర్వాత జేఈ నువ్వు రాయాలి. జేఈ రాయడం అనేది అది కష్టమా? జేఈ రాయడం కష్టమా? ఎంసెట్ రాయడం కష్టమా? బోర్డు 10th క్లాస్ నీ ఏమేంటి? ఇంజనీరింగ్ చేయాలి. మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్ అన్నీ ఉన్నాయి, ఇందులో అన్నీ ఉన్నాయి. ఇంటర్మీడియట్ 2 ఇయర్స్ చదవాలి నువ్వు. కార్పొరేట్ కాలేజీలో చదువు, 1,50,000 కట్టి చదివిన తర్వాత జేఈ ఎంసెట్ నీ ఏదో రాస్తావు. రాసిన తర్వాత ర్యాంక్ వస్తేనే నువ్వు ఇంజనీర్ అవుతావు. ర్యాంక్ రాకపోతే డిగ్రీ చదవాల్సింది. కానీ ఇక్కడ ఈ 2 వేస్లో త్రిబుల్ ఐటీ అండ్ పోలీస్ సెట్లు ఏంటంటే, ఇప్పుడే కొట్టామనుకో, బోర్డు 10th క్లాస్ ఏముంది నాన్న, 10th క్లాస్ చిన్న టెక్స్ట్ బుక్ మ్యాథ్స్ సైన్స్ చదివితే ఈజీగా నువ్వు ఇంజనీరింగ్ జాయిన్ అవుతావు. మెకానికల్, కంప్యూటర్, టెక్ అన్నీ ఉన్నాయి ఇందులో. చదవండి చక్కగా. 36 కోర్సెస్, 36 అని ఇంకా ఎక్కువ ఉన్నాయి. 36 ఇంజనీరింగ్ కోర్సెస్ ఉన్నాయి. వొకేషనల్ కోర్సెస్ ఒక 3 ఉన్నాయి. ఇవన్నీ చదవండి, మన టైలరింగ్ పంపించాను. సో బెస్ట్ ఏదనేది నువ్వు డిసైడ్ చేసుకో. ఎస్, ఈ 2 బెస్టే. ఇంటర్మీడియట్ ద్వారా వెళ్తే వేస్టా? కాదు. అయితే నేను ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ప్రజెంట్ కోవిడ్ మూలంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం. లక్షల రూపాయలు కట్టలేరు పాపం పేరెంట్స్. అలాంటి వాళ్ళకి ఈ 2 వరాలు, ఒకటి త్రిబుల్ ఐటీ, ఒకటి పాలిటెక్నిక్ వరాలు. నిజంగా ఈ టైంలో ఒక్క నెల నువ్వు కష్టపడి చదివితే, రోజుకి 10 గంటలు, ఎక్కువేం కాదు, 14 గంటలు వదిలేసా నీకోసం, 10 గంటలు చదివితే, 5 గంటల మ్యాథమెటిక్స్, 5 గంటల సైన్స్ తీసుకుని చదివితే నీ జీవితం అద్భుతంగా మారుతుంది. నో డౌట్ అట్ ఆల్. ఈ విషయంలో నో డౌట్ అట్ ఆల్. ఒక నెల ఏముంది పని పాట, ఒక నెల చదువు కష్టపడి అద్భుతమైన కెరీర్ నీకు సొంతం అవుతుంది. త్రిబుల్ ఐటీ ద్వారా వెళ్ళిన కెరీర్ ఓకే, బట్ పాలిటెక్నిక్ ద్వారా నీ కళ్ళ ముందు ఏదుందో అది కొట్టు. ముందు పాలిటెక్నిక్ ఉంది, చదువు. నేనేం చేస్తున్నాను, తెలంగాణ పాలిటెక్నిక్ త్రిబుల్ ఐటీకి, ఆంధ్ర పాలిటెక్నిక్ త్రిబుల్ ఐటీకి అండ్ గురుకులాలు అన్నీ కలిపి కోచింగ్ ఇస్తున్నాను నేను. జూన్ నెల నుంచి అద్భుతంగా తయారయ్యారు పిల్లలు. నువ్వు కూడా నేను కోచింగ్ జాయిన్ అమ్మని చెప్తున్నాను. నో, నువ్వు కోచింగ్ అవసరంలా. ఇంటి దగ్గర కూర్చొని 10 గంటలు ప్రాక్టీస్ చేస్తూ, కానీ బ్లైండ్గా ఏదో బుక్ కొనుక్కొని చదవక, టెక్స్ట్ బుక్ పాయింట్ టు పాయింట్ చదివి అప్పుడు వేరే ఏదో ఒక మెటీరియల్ తీసుకుని ప్రాక్టీస్ కోసం చేయాలా. టెక్స్ట్ బుక్ బ్లైండ్గా టెక్స్ట్ బుక్ ఒకటే చదివితే సరిపోతుందా? సరిపోదు. టెక్స్ట్ బుక్ 100% కాన్సెప్ట్లో ఉంటుంది. అది చదివి ప్రాక్టీస్ కోసం ఒక బుక్ తీసుకొని చేయాలా. ఓకేనా? అలా చేస్తే కానీ టెక్స్ట్ బుక్లో ఉన్న మెథడ్స్ నేర్చుకుంటే నువ్వు
ఎగ్జామ్కి పనికిరావు. టెక్స్ట్ బుక్లో యాక్చువల్ డిస్క్రిప్టివ్ మెథడ్ ఇస్తాడు, ఆ డిస్క్రిప్టివ్ మెథడ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ పనికిరాదు. ప్రాబ్లం ఏంటంటే పాపం కోవిడ్ మూలంగా ఏ స్కూల్లోనూ సరిగా సిలబస్ చెప్పలేకపోయారు, చెప్పడానికి వీలు కాలేదు. గవర్నమెంట్ స్కూల్ పిల్లలంటే ఇంకా వాళ్ళకి సరైన ఫెసిలిటీస్ లేకపోవడం. అందుకోసమే నేనేం చేస్తున్నాను, ప్రతి చాప్టర్ కాన్సెప్ట్ వైడ్ చక్కగా చెప్పుకుంటూ నేను వెళ్తున్నాను అనమాట. సో నువ్వు కూడా అలాగా, నువ్వు రకరకాల యూట్యూబ్లో బోల్డ్ అండ్ క్లాసెస్ వస్తున్నాయి, ఏదో ఒక ఛానల్ ఫాలో అవ్వు, చక్కగా టెక్నిక్స్ నేర్చుకుంటూ మంచిగా ప్రిపేర్ అవ్వు. నువ్వు అక్కడ నీకు నువ్వుగా డిస్క్రిప్టివ్ మెథడ్ నేర్చుకుంటే ఎగ్జామ్లో గెలవలేవు. ఏదో ఒక మాస్టర్ దగ్గరికి వెళ్ళు, నేర్చుకో, ఏదో ఒక ఛానల్ తీసుకో, నీకు ఏదైతే బాగా అర్థమవుతుందో సెలెక్ట్ చేసుకుని మంచిగా చదువు. కానీ ఒక్క నెల కష్టపడితే నీ జీవితం మారిపోతుంది. రోజుకి 10 గంటలు టైం టేబుల్ వేసుకుని చదవండి. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్ మై డియర్స్. సో ఇది మొత్తం కంప్లీట్గా పంపిస్తున్నాను. అయితే నీకు ఏదైనా డౌట్ ఉంది, అప్లై చేయడానికి డౌట్ ఉంది, నీకు తెలియట్లేదు, ఇదిగో కాలేజ్ లిస్ట్ ఇచ్చారు, ఆ కాలేజ్ దగ్గరికి వెళ్ళి ఎలా అప్లై చేయాలో 100% వాళ్ళు హెల్ప్ చేస్తారు, ఏంటో ప్రాసెస్ చెప్తారు. నువ్వు మాత్రము ఒక గంట ఇది చదువు కూల్గా. 65 పేజెస్ ఉన్నాయి, నీట్గా చదువుకుంటూ నెంబర్ ఆఫ్ కాలేజెస్, నీకు దగ్గర ఏ కాలేజ్ ఉంది, నీకు దగ్గరలో ఏ కాలేజ్ ఉందో మొత్తం లిస్ట్ ఇచ్చారు. 96 కాలేజెస్ ఉన్నాయి, 96 కాలేజెస్ నీకు హెల్ప్ చేస్తారు. ఏమేమి డాక్యుమెంట్స్ అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి అన్నీ చక్కగా. ఫీజు ఎంత? గవర్నమెంట్ కాలేజ్ అనుకున్నానా, గవర్నమెంట్ కాలేజ్ అయితే ఎంత ఫీజు కడతావు నువ్వు? జస్ట్ సంవత్సరానికి ఫీజు స్ట్రక్చర్ కూడా ఇచ్చున్నారు. గవర్నమెంట్ కాలేజ్ అయితే తర్వాత ఇక్కడ కాలేజెస్ నీకు వందలు కాలేజ్, ఓన్లీ 481 కాలేజెస్ ఉన్నాయి. కానీ అందులో గవర్నమెంట్ కాలేజ్ సీట్ కొట్టాలి, నువ్వు యూనివర్సిటీ కాలేజ్ సీట్ కొట్టాలి, అవి కూడా లిస్ట్ ఇందులో ఉంది. తర్వాత నువ్వు ఫీజు డాక్యుమెంట్స్ ఏం అప్లై చేయాలి, ఏమేమి డాక్యుమెంట్స్ పంపించాలి, ఎన్సీసీ వారికి కోటా ఉంది, స్పోర్ట్స్ వాళ్ళకు ఉంది, క్యాప్, అలాగే ఆర్మీ వారికి ఉంది. ఇది 50% ఓపెన్ రిజర్వేషన్ కాదు, 50% సీట్స్ ఓపెన్ వాళ్ళు, అంటే ఎవరైనా ఓసీబీసీ ఎవరికైనా. రిమైనింగ్ 50% సీట్స్ మాత్రమే రిజర్వేషన్లోకి వెళ్ళాయి. అలాగేనా? తరువాత నువ్వు ఫీజు ఎంత పే చేయాలి, గవర్నమెంట్ కాలేజీలో ఫీజు ఎంత పే చేయాలి, ప్రైవేట్ కాలేజ్ ఫీజు ఎంత పే చేయాలి, అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. గవర్నమెంట్ కాలేజీలో జాయిన్ అయితే సంవత్సరం మొత్తానికి 4,700, అంటే 5,000 సంవత్సరం మొత్తానికి, అంతే 5,000 కడతావు. అదే ప్రైవేట్ కాలేజ్ అయితే 25,000 కడతావు. ప్రైవేట్ కాలేజ్ అయితే సంవత్సరం మొత్తానికి 25,000, అది పక్కాగా ఇందులో ఉన్నాయి 25. అయితే గవర్నమెంట్ కాలేజీలో నువ్వు బాగా చదువుతున్నావు అనుకో, కోర్సులో మంచి మార్కు, అందరికంటే మంచి మార్క్స్ వచ్చాయనుకో, స్కాలర్షిప్ గిఫ్ట్లు కూడా ఉన్నాయి. 5,000, 10,000, 7,000 ఇందులో క్లియర్గా ఇచ్చున్నారు చక్కగా. ఓకేనా? కాకినాడ కాలేజీలో ఇదిగో 5,000, 10,000 అలా నీకు గిఫ్ట్లు ఉన్నాయన్నమాట. అంటే దాన్ని ఏమంటాం, మెరిట్ స్కాలర్షిప్ అని ఇస్తారు, ఎక్స్ట్రా స్కాలర్షిప్ పాటుగా. సో నేను ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నానంటే, నేను లింక్ మొత్తం పంపించాను నాన్న, ఈ డిస్క్రిప్షన్లో మన లింక్ ఉంది, చక్కగా ఓపెన్ చేసుకుని ఈ డాక్యుమెంట్ మొత్తం ఒక గంట కూర్చొని ప్రశాంతంగా చదువు. ఎవరేం చెప్తే బ్లైండ్గా వెనక ఏం అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి, ఇందులో కోర్సెస్ ఉన్నాయి కదా, నీకు ఏ కోర్స్ కావాలో సూటబుల్ కోర్స్ చూసుకో, చక్కగా అది అప్లై చేసుకో. అంతేగాని మీ ఫ్రెండ్ ఏదో చెప్పాడనో ఎవరో ఏదో చెప్పారనో కాదు బ్లైండ్గా. ఈ 36 కోర్సెస్ చూసుకో. నీ కాలేజ్ నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి, ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలి ఏంటి, తర్వాత నీకు రిజర్వేషన్ అంతా అన్నీ క్లియర్గా ఇచ్చారు. నీకు సంబంధించి నువ్వే చదువుకుని అప్లై చేసుకో. టైం ఉంది, నెక్స్ట్ మంత్ 13th వరకు టైం ఉంది కాబట్టి కంగారు పడి కాకుండా 1-2 సార్లు డాక్యుమెంట్ చదివి నీకు కావాల్సిన సర్టిఫికెట్స్ ఉన్నాయి, క్యాస్ట్ సర్టిఫికేట్స్, రిజర్వేషన్ సర్టిఫికేట్స్ ఉన్నాయి కదా, అవి డౌన్లోడ్ చేసుకుని అవన్నీ ఫిలప్ చేయించుకుని తయారు చేసుకో. ఎన్సీసీ సర్టిఫికేట్, స్పోర్ట్స్ సర్టిఫికేట్, అలానే క్యాప్ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్. క్యాప్ అంటే ఆర్మీ, రిటైర్డ్ ఆర్మీ ఉంటారు కదా వారు, హ్యాండిక్యాప్ సర్టిఫికేట్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ డౌన్లోడ్ చేసుకుని అన్ని క్యాస్ట్ల వరకు అప్లై చేసుకోవచ్చు. హ్యాపీగా చదువుకుని అప్లై చేయండి. దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. ఒక్క నెల కష్టపడు, రోజుకి 10 గంటలు కష్టపడు, నీ జీవితం మారిపోతుంది. 100% షూర్ అనమాట. సో IIIT గురించి ఇంకా మనకు క్లారిటీ రాలేదు, చూద్దాం. తెలంగాణ ఏం చేశారంటే పాలిటెక్నిక్ IIIT కలిపి పెట్టారు, మనకు కూడా అలాగే పెడతారని ఆలోచిస్తున్నాము. బట్ ఇంకా ఇందులో మాత్రము అందులో కనెక్షన్ దానికి సంబంధించిన ఏమి ఇవ్వలేదు. వెయిట్ అండ్ సీ. ఈలోపు మన దగ్గర ఉన్న తెలివైన వాళ్ళలాగా మనందరం తెలివైన వాడు ఏం చేస్తాడు, ఉన్న సోర్సెస్ని ఉపయోగించుకోవాలా లేదని కూడా తర్వాత ఆలోచిద్దాం. నీకు మళ్ళీ చెప్తున్నాను, ఇంటర్మీడియట్ ద్వారా వెళ్ళే ఇంజనీరింగ్ కంటే డిప్లొమా ద్వారా వెళ్ళే ఇంజనీరింగ్కే ఎక్కువ వెయిటేజ్ ఇస్తుంది. 100% షూర్. మీకు తెలిసిన వాళ్ళు కనుక్కోండి. ఓకేనా? విష్ యూ ఆల్ ది బెస్ట్ మై డియర్స్. కాకపోతే నేను ఏం చెప్తున్నానంటే, నీకు నువ్వు చెక్ చేసుకుని నీకు ఏది సూటబుల్, మీ పేరెంట్స్తో డిస్కస్ చేసి నీ ఫ్యామిలీకి సరిపడి ఏది సూటబుల్ అనుకుంటున్నావు, నీకు ఏది ఇష్టమో అది కోర్స్ జాయిన్ అవ్వు, ఫ్రెండ్ ఏదో చేశాడని కాకుండా. ఓకేనా? విష్ ఆల్ ది బెస్ట్ మై డియర్స్. సో డిస్క్రిప్షన్లో చూడండి, వీడియో కింద అన్ని విషయాలు మీకు చెప్పున్నాను. అందులో మొత్తం పేజ్ అంతా పెట్టున్నాను. అది క్లిక్ చేస్తే ఎలా అప్లై చేయాలో ఆ పేజ్ కూడా వెళ్ళిపోతావు. అప్లై చేసి డిస్క్రిప్షన్లో చదివిన తర్వాత ఫాలో అవ్వండి. ఓకేనా? విష్ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.